నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి కేశనేని నాని పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా తెలుగుదేశం పార్టీలో చేరతారా లేకుంటే వైసీపీలోనే కొనసాగుతారా మరో ప్రత్యామ్నాయ పార్టీని చూసుకున్నారా పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ మొదటి ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు నాని కానీ భారీ ఓటమి ఎదురైంది దీంతో తీవ్ర మనస్తాపంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా సమాచారం పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు అనుచరులను తరచూ కలుస్తున్నట్లుగా తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బరిలో దిగుతామని అనుచరుల వద్ద చెబుతున్నట్లుగా సమాచారం దీంతో కేశనేని నాని రీ ఎంట్రీపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి టీడీపీ నాయకత్వంలో విభేదాలు విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు నాని 2014లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు 2019లో జగన్ ప్రభంజనంలో సైతం తట్టుకుని నిలబడ్డారు శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు గుంటూరు నుంచి గల్లా జయదేవ్ విజయవాడ నుంచి కేశనేని నాని మాత్రమే విజయం సాధించారు అయితే కేశనేని నాని పార్టీ నేతలకు విభేదించడం ప్రారంభించారు నాయకత్వంతో సైతం విభేదించడం ప్రారంభించారు ముఖ్యంగా లోకేష్ నాయకత్వానికి ఎదురు తిరిగారు కేశనేని నాని వ్యవహార శైలిని గమనించిన టీడీపీ నాయకత్వం ఆయన సోదరుడు చిన్నీని ప్రోత్సహించడం ప్రారంభించింది దీనిని తట్టుకోలేకపోయారు కేశనేని నాని ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఆహ్వానించి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కానీ సోదరుడు శివనాథ్ అలియాస్ చిన్ని చేతిలో ఓడిపోయారు నాని మనస్తాపానికి గురై ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాని బీజేపీలో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం వాస్తవానికి టీడీపీ రాజీనామా చేసి కేశనేని నాని బీజేపీలోకి వెళ్తారని అప్పట్లో ప్రచారం నడిచింది ఎందుకంటే బీజేపీ నేతలతో నానికి మంచి సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్ తో చాలా సన్నిహితంగా ఉంటారు నాని ఇప్పటికే వారితో చర్చలు జరిపారని అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం బీజేపీలోకి నానిని తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం ఇక అతి త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది మొత్తానికైతే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కేశనేని నాని కొద్ది రోజులకే యూ టర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు మరేం జరుగుతుందో చూడాలి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి